అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బయలుపూడి సచివాలయం వద్ద ప్రతిపాదిత పీఎం సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల స్పష్టమైన నిరసన ప్రభుత్వం చేపట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం భూములు సేకరించాలనే ప్రతిపాదనపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకుంటామని అంటే ఊరుకోం. ఎటువంటి పరిస్థితుల్లోనే మా భూములను వదులుకోమని రైతులు అధికారులకు స్పష్టం చేశారు. తండ్రుల కాడి నుంచి మాకు మెట్టు డిఫారం మెట్టు ఇంచుమించుగా 30-40 ఎకరాలు ఉంది. దాన్ని ఎప్పటి నుంచో మా తాతలు మా తాతలు మా నాన్నలకి ఇచ్చారు, మా నాన్నలు మాకు ఇచ్చారు. దాని మీదే మేము ఆధారపడి బతుకుతున్నాం. ఇవాళ ఏదో ప్లాంటేషన్ పెడతానని వచ్చి మా సర్పంచ్ గారిని అడిగితే కూర్చోబెట్టి ఎంఆర్ఓ గారు తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు. దానికి రైతులు ఎవరు సుముఖంగా లేరు ఇవ్వడానికి. దయచేసి దాన్ని పైనుంచి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ దీన్ని ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టకుండా చూడాలని రైతులందరూ కోరుతున్నారు. రైతుల తరపున నేను మాట్లాడుతున్నాను. 2-3 మీటింగ్లు పెట్టారు. లెటర్ ఏది ఇచ్చి మరి ఇవ్వమన్నట్టు రైతులందరూ సంతకం పెట్టి ఇచ్చిమంటారు. మీకైతే ఇష్టం లేదా? మాకు రైతులకు ఎవరికి ఇష్టం లేదు. అండ్ మీరు దాని మీద బతుకుతున్నారా? దాని మీదే బతుకుతున్నాం. భూములు మేము ఇవ్వం. ఇచ్చిమంటున్నారా?